బిఆర్ నాయుడు గారు, నేను ఇప్పుడు లోపలికి పోయినాను, 4 గంటల పాటు విచారణ జరిగింది, చాలా గొప్పగా జరిగిందనే నేను భావిస్తున్నా. నాకేదో ముచ్చెమటలు పట్టినట్టుగా, నా చెమటలన్నీ ఈస్ట్ పోలీసును దాటి ఆ TV5 విలేకరి పాదాలను తాకినట్టుగా, నా చెమట దుర్గంధంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పారిపోయినట్టుగా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా, నేను భయపడి వణికిపోయి వంగిపోయి ఆడుండేటువంటి నీళ్లన్నీ తాగినట్టుగా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బిఆర్ నాయుడు తనకు తెలిసినటువంటి కుపాండిత్యాన్నంతా కూడా కథలుగా అల్లినారు. సరే, సంతోషం. బిఆర్ నాయుడు, మళ్ళీ చెప్తున్నా నేను ఏకవచన సంబోధన కూడా ఎప్పుడు చేయను. మిమ్మల్ని చూసిన తర్వాత చేయాలని అనిపించేంత దారుణంగా ఉంది పరిస్థితి. నాయుడు గారు, సారీ. మీలాంటి వాళ్లను చూసి భయపడే రకం కాదు కరుణాకర్ రెడ్డి. మీరు నా దృష్టిలో ఈ ప్రపంచంలోని అజ్ఞానుల కంటే అజ్ఞానులలో అధిక సంపన్నులు అన్నది నా అభిప్రాయం. మీకు ధార్మికతను గురించి ఏమీ తెలియదు, ధర్మం గురించి అసలేమీ తెలియదు, మీకు మిడ్ నైట్ మసాలాల గురించి మాత్రమే చాలా గొప్పగా తెలుసును. లేదు, మీరు నేను ఇద్దరము కూర్చొని TV5లోకి నేనే వస్తా, మనిద్దరం మాత్రమే ఆధ్యాత్మిక చర్చ సాగిద్దాము. నాకు చెమటలు బట్టి బయటకు వచ్చేసి కారిపోయినటువంటి విషయాలను చెప్పినటువంటి ఆ యాంకర్లే ఎవరో వాళ్ళు, ఆ సంధానకర్తలుగా మనిద్దరి మధ్యన చర్చ పెట్టమని నేను కోరుతున్నా. నేను తప్పు చెయ్యను, భయపడను. మీ నిర్బంధాలకు, మీ బెదిరింపులకు భయపడి ఆగిపోయే ప్రసక్తి లేనే లేదు. ఈ విషయాన్నే నేను పోలీసుల వారి విచారణలో కూడా చెప్పటం జరిగింది.